కొండంత దేవుడికి ఎంతిచ్చినా తక్కువే. విరాళాల రూపంలో కొందరు ఆయనను కొల్చుకుంటే తమ చెమటను చిందించి మరికొందరు సేవ చేసుకుంటున్నారు. మరికొందరు ఆ అయోధ్య రాముడి దర్శనానికి వైవిధ్యంగా ముందుకు కదులుతున్నారు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. 5 శతాబ్దాల కళ నెరవేరనున్న వేళ లక్షలాది మంది రామభక్తుల సందడితో రామనామ స్మరణ ఘోషతో అయోధ్యాపురి అమందానంద కందల భరితంగా మారనుంది. దేశవ్యాప్తంగా వచ్చే సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పోలీస్ శాఖ అటు ఇటుగా 12,000 మంది సిబ్బందితో అయోధ్య నగరాన్ని రక్షణ వలయంగా మార్చేసింది. అటు అయోధ్యకు చేరుకునేందుకు ప్రాణప్రతిష్ఠ అమృత ఘడియల్లో స్వామివారి జన్మస్థలంలో ఉండేందుకు బస్సులు, రైళ్లు, విమానాల్లో తరలి వస్తూ ఉంటే కొందరు మాత్రం స్వామివారి తమకున్న అనన్యమైన ప్రేమాభిమానాలను, భక్తి ప్రపత్తులను చాటుకునేందుకు అనేక రకాలుగా తరలి వస్తూ ఉన్నారు. అనువనువున నిండి ఉండే రామయ్యను అనుక్షణం స్మరిస్తూ ఆయన పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ సాగుతున్న ఓ భక్తుడు ఇదిగో ఇలా ముందుకు కదిలి అయోధ్యాపురికి చేరుకున్నారు. ఎన్నో రోజుల కళ నెరవేరింది కాబట్టి ఆ భక్తు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. జై శ్రీరామ్. బాలరామయ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హిందువులంతా తమ ఇళ్లను దీపకాంతులతో శోభిల్లజేయాలని అటు ప్రధానమంత్రితో పాటు రామ జన్మభూమి ట్రస్ట్ కూడా భక్తులకు ఓ విన్నపం చేసింది. అయోధ్య మొత్తం 12 లక్షల దీపాలతో అలరారనుంది. ట్రస్ట్ చేసిన ఆ విన్నపాన్ని గుర్తు చేసేందుకు ఇదిగో ఈ పేద భక్తుడు చేస్తున్న ప్రయత్నం చూడండి. కొండంత రామయ్యను కొల్చుకునేందుకు ఈ భక్తులు చేస్తున్న ప్రయత్నాలు సాటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. కోరిన కోరికలు తీర్చే ఆ కోదండరాముడి పట్ల భక్తుల ప్రేమాభిమానాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. జై శ్రీరామ్.